రాజకీయ చిత్రపటంలో ఏ క్షణాన ఏ పొలిటికల్ మలుపు తిరుగుతుందో, ఏ నేత సోషల్ మీడియాలో ఏ స్టేటస్ పెడతారో ఊహించడం అత్యంత కష్టం. దాదాపుగా ఏడాది కాలంగా నువ్వా నేనా అంటూ పతాక స్థాయిలో నడిచిన ఓ భీకర పొలిటికల్ వార్ ఇప్పుడు ఒకే ఒక్క వాట్సాప్ స్టేటస్తో సరికొత్త మలుపు తిరిగింది. నీ వైపు నేను చూడను, నా వైపు నువ్వు రాకు అని కత్తులు నూరుకున్న నేతలు ఇప్పుడు ఊహించని రీతిలో డిజిటల్ లవ్ కురిపిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఒక కార్యకర్తతో కలిసి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరూ ఉన్న ఫోటో వాట్సాప్ స్టేటస్లో ప్రత్యక్షమైంది. ఏదో పొరపాటు అనుకున్న లోపే తాజాగా ఎంపీ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు చెబుతూ వాట్సాప్లో స్టోరీ పెట్టేశారు. దీంతో అసలు వారిద్దరి మధ్య ఏం జరుగుతోంది? ఈ స్టేటస్ల వెనుక వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎంపీ? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అధికారం ఉంటే రాజకీయం ఒక వినోదం. కానీ నేతల పంతాలకు కింది స్థాయి కార్యకర్తల జీవితాలు మాత్రం పణంగా పెట్టాల్సిందే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంగా నడిచిన రాజకీయం సరిగ్గా ఇదే తరహాలో సాగింది. ఒకవైపు నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించాలని తాపత్రయపడే స్థానిక ఎమ్మెల్యే కొలికుపూడి శ్రీనివాసరావు, మరోవైపు పార్లమెంటు పరిధిలో జిల్లా వ్యాప్తంగా తన మార్కు ముద్ర వేయాలని చూస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఈ ఇద్దరు పవర్ఫుల్ నేతల మధ్య పొసగని మైండ్ గేమ్తో తిరువూరు పసుపుకోట నిత్యం ఒక పొలిటికల్ రణరంగంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలు మొదలుకొని ఊళ్ళల్లో వెలిసే పార్టీ ఫ్లెక్సీల దాకా నా ఫోటో పెద్దదా, నీ ఫోటో పెద్దదా అనే స్థాయికి విభేదాలు వెళ్ళిపోయాయి. ఈ ఇద్దరు నేతల ఈగో పోరాటాల మధ్య నలిగిపోయింది మాత్రం గ్రామ స్థాయి నాయకులు, పసుపు జెండాను నమ్ముకున్న దిగువ స్థాయి కార్యకర్తలే. ఎవరి దగ్గరకు వెళితే ఎవరు ఆగ్రహిస్తారో తెలియక, ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైతే ఏ గ్రూపు ముద్ర పడుతుందో అర్థం కాక తిరువురు శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే సూత్రాన్ని నేతలు బాగానే వాడుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నలిగిపోయిన కేడర్ పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యే గొడవల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు బ్రేకులు పడుతున్నాయని, కూటమి గ్రాఫ్ నీరుగారిపోతుందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దగ్గరకు ఫిర్యాదులు వెళ్లాయి. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇద్దరు నేతలు చెరోదారిలో ఉంటే తీవ్ర నష్టం జరుగుతుందని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఇక అధిష్టానం పెద్దలు అమరావతి వేదికగా ఇద్దరు నాయకులను పిలిపించి గట్టిగానే క్లాస్ స్పీకర్ అనే టాక్ అప్పట్లోనే బలంగా వినిపించింది. ఈ హెచ్చరికల ఫలితంగానే ఎమ్మెల్యే కొలికుపూడి శ్రీనివాసరావు చేసిన స్టేటస్ అడుగు వెనక పెద్ద పొలిటికల్ వ్యూహమే ఉందని తెలుస్తుంది. మొన్న ఇద్దరు నేతలు కలిసి ఉన్న పాత ఫోటోను వాట్సాప్ స్టేటస్గా పెట్టడం, ఆ వెనువెంటనే ఎంపీ కేశినేని చిన్నికి బర్త్డే విషెస్ చెబుతూ కొలికుపూడి పోస్టు చేయడం చూస్తూ ఉంటే ఐస్ కరుగుతుందనే సంకేతాలు పంపుతున్నారు. మేము కలిసిపోయాం అని అధిష్టానానికి, కేడర్కు సందేశం ఇచ్చేందుకు ఈ డిజిటల్ దౌత్యాన్ని వాడుకుంటున్నారా అనే ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే కేవలం సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ పెడితేనే ఇద్దరి మధ్య ఉన్న పగలు, విభేదాలు కరిగిపోతాయా? నిజంగానే క్షేత్రస్థాయిలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికుపూడి శ్రీనివాసరావు ఒకే వేదికపైకి వచ్చి చేతులు కలుపుతారా? గ్రామస్థాయిలో గ్రూపులుగా విడిపోయిన కార్యకర్తల మధ్య ఉన్న గ్యాప్ను భర్తీ చేస్తారా అనే చర్చ జోరుగా జరుగుతుంది. ఒకే వేదికపైకి వచ్చి బహిరంగంగా కలిసి పనిచేస్తేనే తిరువూరు కోటలో కూటమికి తిరుగుండదని పొలిటికల్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఫోటోల్లో కలిశారు, ఓకే. స్టేటస్లో విష్ చేశారు, అది కూడా ఓకే. కానీ మనసులు కలిశాయో లేదో తెలియాలంటే మాత్రం ఇద్దరూ ఒకే వేదిక ఎక్కాల్సి ఉంటుంది. మరి వీరిద్దరూ ఈగోలను పక్కన పెట్టి వేదికలను పంచుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఏది ఏమైనా ఏడాది కాలంగా నలిగిపోయిన తిరువూరు తెలుగు తమ్ముళ్ళు ఈ స్టేటస్లతో కొంచెం ఉపశమనం పొందుతున్నారు. మరి ఈ వాట్సాప్ కలయిక నిజమైన పొలిటికల్ కలయికగా మారుతుందో లేదో వేచి చూడాల్సిందే.